ఏంటి గోపి మంది మార్బలంతో ఇలా వచ్చావు? మీ ఇంటికి భోజనానికి ఏం రాలేదులే మామయ్య, భయపడకు. మా ఇంట్లో నువ్వు భోంచేవుగా, నాకు తెలుసా సంగతి. ఒకవేళ వచ్చినా ముసలమ్మ గారి వంట నచ్చదులేండి పాపం. ఏం లేదు, ప్రాజెక్టుకి సందాలు వసూలు చేస్తున్నాం. పెద్ద రైతు కదా, ముందు నీతోనే ప్రారంభిద్దామని. నేను రైతునా? నేను ఎప్పుడే నాగలు పట్టానా? బాబుగారు, ఆ మాట అంటే దున్నేవాడిదే భూమిని మొత్తం మనం లాక్కుంటారు. సరే అగో గోపి, ఒక్కసారి లోపలికి వస్తావా? ఎందుకు మామయ్య? చెప్తాను రాలుడు. మామయ్య అరే ఊర్తో చెప్తాను. కలిపేస్తావు ఎందుకు మామయ్య? చెప్తా చెప్తా చెప్తా. మామయ్య, నువ్వు నన్ను సంతాడని మాట ఇస్తే తప్ప నీ కాళ్ళు వదలను. ఏమిటి మామయ్య నువ్వు మరేని మోతుపడి రైతువి, నువ్వే చందా ఇవ్వడానికి ఇలా బాధపడితే ఎలా? బాధ డబ్బు ఇవ్వడానికి నా మనసు ఒప్పుతుంది అల్లుడు. అయినా రంగయ్య లేడా, రామయ్య లేడా, మా శేషయ్య లేడా, తూర్పుది భూషయ్య లేడా, వీళ్ళందరినీ వదిలిపెట్టి ముందు నన్నే పట్టుకున్నావా? వాళ్ళంతా ఇచ్చిన తర్వాత ఇద్దుగానిలే, ముందు వదులు. ఆ మాట నవ్వుతారు. పూర్తి కాలేదా? తొందర పెట్టకు దుర్గమ్మ, కాసేపు హడావుడు చేస్తే ఏం లాభం? పొద్దు కూకులు పనిచేయాలిగా పాపం. నువ్వు ఊరుగా సీతమ్మక్క, ఊళ్ళో వాళ్ళంతా సేరు గింజలు ఇస్తుంటే నువ్వు సేరున్నర ఇస్తున్నావు, మాకు మాత్రం తిన్నది అరగద్దు. దంచడం మీరేనా? నేను దంచి చూపిస్తా ఉండు, తప్పుకోవే. దానికంటే మంచి పాట నేను పాడినా. పాడు. వదినా వదినా వల్లంకి పిట్ట, నువ్వు తిట్ట మా అన్నయ్య కొట్ట, నేను నిన్ను మొట్ట. ఏ రోజా, వదినా నీ పని చెప్తాను. చూడని ఆ వదిన నన్ను కొడుతుంది, నువ్వు వదిన్ని కొట్టు. నేను కొడితే మీ వద్ద నన్నే కొడుతుంది. విన్నావు అత్తయ్య, నీ కొడుకు ఏమంటున్నాడు? అంటే అన్నాడు లేవి, మూడు పెళ్ళాలన్న తర్వాత కొట్టుకోరా తిట్టుకోరా. అదేం కుదరదు. పట్నం వెళ్తున్నా కదన్యా, ఇంకో వదిన తీసుకురా, తిక్క కుదురుతుంది. అలాగేనమ్మా. గోపి, పట్నంలో మీ తమ్ముడు అజ కనుక్కోరా. హాస్టల్ భోజనం, పైగా పరీక్షలన్నా. ఎలా చదువుతున్నాడో ఏమో. సురేష్ గురించి నువ్వేం దిగులు పెట్టుకోకమ్మా, వాడు శ్రద్ధగా చదువుతాడు. పైగా మంచి చెడు చూడడానికి అక్కడ మన ఇంజనీర్ శ్రీనివాసరావు ఉన్నాడు. డాడీ డాడీ, ఈరోజు స్కూల్ డాడీ. సినిమాకి వెళ్తాను డాడీ. వెరీ గుడ్. కార్లో వెళ్తాను డాడీ. వెరీ వెరీ గుడ్. ఏమిటండి పెద్దానికి గుడ్డు వెరీ గుడ్ అని? వాడు ఒంటరిగా సినిమాకి వెళ్తానంటుంటే వెళ్ళనియోయ్. పిల్లలకి ఎంత స్వేచ్ఛ ఇస్తే వాళ్ళ తెలివితేటలు అంత ఎక్కువగా పెరుగుతాయి. సరేలేండి, స్వేచ్ఛ అని వాడు చెడిపోయేదాకా గుడ్డు వెరీ గుడ్ అంటూనే ఉండండి. చాలు కానీ కాఫీ తీసుకొని తలారిపోతుంది. వెరీ గుడ్. సార్, రామాపురం నుంచి వేణుగోపాలరావు గారు వచ్చారండి. హలో గోపి, వచ్చావా? కూర్చో కూర్చో. అన్నయ్య గారి చాలా తర్వాత గుర్తొచ్చిందే మా ఇల్లు. లేదమ్మా, 12 రోజులు కదా, కాస్త ఒత్తిడిగా ఉంది. 7 పంటలు ఎలా ఉన్నాయి? ఇంతవరకు ఎలా ఉన్నా ఇక ముందు బ్రహ్మాండంగా ఉండే అవకాశం వచ్చింది. మా కళ్యాణి నదికి ప్రాజెక్ట్ శాంక్షన్ అవుతుంది. అవునవును, కలెక్టర్ గారు చెప్పారు. బహుశా అక్కడికి చీఫ్ ఇంజనీర్ గా నేనే రావచ్చు. మీరు వస్తే మరీ మంచిది. ఎప్పుడు వచ్చా ఉన్నాయా? ఇప్పుడేరా. పరీక్షలకు బాగా ప్రిపేర్ అవుతున్నావా? తప్పకుండా పాస్ అవుతాను. కష్టపడి చదువుతున్నాడులే. ఇవేళ సెలవు కదూ, భోజనానికి రమ్మని ఉంటుంది భారతి. అవును, ఇవాళ మీరు కూడా ఇక్కడే భోజనం చేయాలి అన్నయ్య గారు. అలాగేనమ్మా. ఎరువుల వ్యాపారానికి తీసుకున్న బాకీ ఇంకా ఇవ్వలేదు, మళ్ళీ కొత్త బాకీ ఎలా ఇవ్వమంటారు శాసయ్య బాబు? ఇదిగో, ఈసారికి ఒక 50,000 సర్దుబాటు చేయవయ్యా. ఇంకెప్పుడు నీ దగ్గరికి రాను. అంచారయ్యా, 20 బస్తాలు తౌడు కావాలి, కాకుందా? అరే నువ్వా మావయ్య, ఏమిటి ఇలా వచ్చావు? ఏం లేదురా, ఈ సంవత్సరం పశు వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను. నాంచార్యతో ఒక పని నుండి వచ్చాను. 50,000 అప్పు కావాలట. సందేహం ఎందుకు? మావయ్య మాట నిలకండి, నీకు తెలుసుగా. ఆయన మాట నిలకడే అనుకోండి, కానీ లక్ష్మీదేవికి నిలకడలేదే. కాస్త సంధిస్తే జారిపోతుంది. 50,000 ఏం చూసుకునేమంటారు చెప్పండి? ఓహో, తాకట్టుకు మావయ్య ఆస్తి చాలదనే. పోనీ నేను ప్రోనోట్ రాసిస్తాను, ఇవ్వు. గోపి, ఏమిటి మావయ్య, నీ మీద నాంచారయ్యకి నమ్మకం లేకపోతే నాకు లేదా? నాంచారయ్య, నోట్ రాయించు. లీలా, ఇదేమిటమ్మా అనుకోకుండా వచ్చేసావు? కేబుల్ ఇస్తే ఎయిర్పోర్ట్కి వచ్చేవాళ్ళగా. మీరు ఎయిర్పోర్ట్కి రానంత మాత్రాన నేను ఇంటికి రాలేనా?
వరల్డ్ అంతా తిరిగాను, నాకేం భయం. ఓ హాయ్ వదినా, బాగున్నావా? నేను బాగానే ఉన్నానమ్మా. లీలా, నువ్వు చాలా మారిపోయావు. చాలే, డ్రెస్సులు మారినంత మాత్రాన మనుషులు మారతారేమిటి? చేదొస్తుంది కానీ. హాయ్ బాబు, బాగా చదువుకుంటున్నావా? ఓ నమస్కారం సార్. ఓ వచ్చావా, రారా రారా. లీలా, మీట్ మిస్టర్ సురేష్. మనకు బాగా కావాల్సిన వాడు, ఇంజనీరింగ్ చదువుతున్నాడు. దిస్ ఇస్ మై సిస్టర్ లీలా. చదువు పూర్తి చేసుకుని ఇంగ్లాండ్ నుంచి ఇప్పుడే వచ్చింది. ఓ గ్లాడ్ టు మీట్ యు. గ్లాడ్ టు మీట్. కొంచెం అమ్మా, చాలు చాలు చాలు. పోసే ఏమే, ఈ పసుపు డబ్బు రాగానే పెళ్లి ప్రయత్నాలు చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటావు? మీరంత సరదాగా మళ్ళీ పేర్ల కూతురు పెళ్లి చేసుకుందామంటే నేమాత కాదంటానా? ఈ తెలిసి తెల్లారినట్టు ఉంది కానీ ఆ సరదా మనం బ్రతికి బాగుంటే నా షష్టి పూర్తినట్టుకి. నేను చెప్తున్నది అమ్మాయి రాధ పెళ్లి సంగతి. మీరు ముడెట్టబోయేదో గోపాలానికి ఇచ్చేగా. అవును, ఈ మాత్రం దాన్ని పసుపు డబ్బుగా కాగాలండి. మీరు ఎప్పుడు చెప్పేవారు కాదన్నారు? ఇక్కడ కాదంటారనే పిచ్చి మొహం. మనం కట్నాలు కానుకలు ఇవ్వక్కర్లేకపోయినా పెళ్ళైనా దర్జాగా చేయాలిగా. ఆ గోపాలానికి పిల్లనివ్వడమే తప్పు, పైగా దర్జాగా పెళ్లి చేయడం ఒకటే. దాని పెళ్లి గురించి వీడి పెత్తనం ఏమిటే? నీకు అసలు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? వచ్చింది కాస్త తగిలేట్టు కూతురు పెళ్లి చేస్తే మేము అడుక్కు తినాలా? నా ముఖం చూస్తామేమో అడగక్కడ. అడుక్కు తినమంటారా మామయ్య గారు? అడుక్కే తింటారో కడుక్కే తింటారో నాకు తెలియదు. నేను మాత్రం అమ్మాయి పెళ్లి ఘనంగా చేసి తెరవాలి. అయితే తలకొరుగు పెట్టి కొడుకన్నా మేనల్డ్ ఎక్కువయ్యాడనమాట. ఎవడ బుద్ధిమంతుడో వాడే ముఖ్యమే నాకు. నోరు మూసుకుని చెప్పినట్టే. వాడి మాట నువ్వేం పట్టించుకోవమ్మా. నా బంధులో ప్రాణం ఉండగా ఈ పెళ్లికి ఏ ఆటంకం రాదు. అయితే ఇన్నాళ్ళకి మన మీద దయగలిగిందనమాట మామయ్య. దయ ఎప్పుడు ఉంది. ఒక్క కూతురు కదా, దర్జాగా పెళ్లి చేయాలని ఇన్నాళ్ళు ఆగారు. ఇప్పుడు పసుపులో లాభం వచ్చింది కనుక ముహూర్తం పెట్టిస్తున్నారు. అంటే పసుపులో నష్టం వస్తే మన పెళ్లి జరిగి ఉండేది కాదన్నమాట. జరిగేది. ఏ అష్టా ముష్టా లేకుండా జరిగేది. పెళ్లి దర్జా అనేది వేసుకునే పందెలను బట్టి కాదు రాధ, చేసుకునే మనసులను బట్టి ఉంటుంది. మేడం, థ్యాంక్ యూ. సురేష్, have it? నో. What nonsense you're talking? Have it, I say. నాకు అలవాట్లేదు. Oh, ఇలాంటి మంచి అలవాట్లు పెంచుకుంటే సొసైటీలో మర్యాద పెరుగుతుంది. తాగుడు మంచి అలవాట. ఆ మాట అంటే నేనే కాదు, ఈ దేశంలో ఎవరు ఒప్పుకోరు. ఈ దేశం ఎవరు ఒప్పుకోరు. డర్టీ పీపుల్ అండ్ డర్టీ ఇండియా. వెరీ గుడ్. సాక్షి సంతకాలు పెట్టండి. దండలు మార్చుకోండి. ఈ రోజు నుంచి మీరిద్దరు భార్య భర్తలు. పదండి. ఎక్కడికి? మా ఇంటికి. మీ అన్నయ్య వాళ్ళ కోపం వస్తున్నావు? కోపం వచ్చినా అడ్జస్ట్ చేసుకుంటారు. కమ్, లెట్స్ గో. సరే, నీ ఇష్టం. అన్నయ్య, ఏంటి అలా చూస్తున్నావు? We got married. ఓ కంగ్రాచులేషన్స్. సారీ సార్, ముందుగా మీతో చెప్పడానికి. సందేహించుంటారు. చదువుకున్న యువకులు ఈ స్వేచ్ఛను మీరు ఉపయోగించుకున్నారు. దానిలో తప్పే ఉందిలే. ఏమిటండి స్వేచ్ఛ? ఎంత చదువుకుంటే మాత్రం మాట మాత్రం చెప్పవలసిన అవసరం లేదా? ముందుగా చెప్తే 10 మందిలో పెళ్లి చేసి మనం సంతోషించేవాళ్ళంగా. అది మన సంతోషం భారతి. చిన్నప్పటి నుంచి ఎంతో గారాభంగా పెంచి పెద్ద చేశాను గనక చెల్లెలి పెళ్లి గొప్పగా చేద్దామని నేను కలలుగాని ఉండదు. కాపురానికి వచ్చినప్పటి నుంచి కన్నబిడ్డలా చూశావు గనక నీ చేత్తో పెళ్లి కూతురు చేయాలని నువ్వు ఆశపడి ఉండొచ్చు. మన కోరికలు ఆశలు వాళ్ళు ఎందుకు తీర్చాలి? వాళ్ళు పెళ్లి చేసుకున్నది వాళ్ళ ఆనందం కోసం, మన ఆనందం కోసం కాదు. నీతో చెప్పి చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకే ఉంది భారతి. బాధ్యత లేక కదండి, భయపడ్డాం అంతే. అవును, సురేష్ వాళ్ళ అన్నయ్య మ్యారేజ్ కి ఇంకా టైం ఉందట. అన్న పెళ్లి కాకుండా తమ్ముడు పెళ్లి వద్దంటారేమోనని. ఓహో, అంతవరకు ఆగలేక మీరే స్వయంగా చేసుకున్నారన్నమాట. అవునన్నయ్య. గోపి అలా అబ్జెక్ట్ చేసే మనిషి కాడు. ఇంతకు మించిపోయింది లేదు. వెళ్ళి వాళ్ళ అమ్మగారి ఆశీర్వాదం పొందండి. ఓకే, మీరు చెప్పినట్టు అలాగే చేస్తాం సార్. దిగు. ఆ కనిపించేదే మనోడు. ఏమిటి అలా ఆశ్చర్యంగా చూస్తున్నావు? పడవగట్టు. ఎవరింటికి వెళ్ళాలి బాబు? వేణుగోపాలరావు గారింటికి. గోపాలం గారు తమ్ముడు గారు మీరేనా? పట్నం సరే తమరేనా బాబు? అవును. మరి నా భార్యలే. ముందు పడవగట్టు. అక్కర్లేదు.
ఇదిగో చిన్నబాబు, నువ్వు మా చిన్నబాబువే. పరీక్షలు ఎక్కేసినావా? ఎవరైనా ఆపుతానే? ఒంటి మీద బట్టలేదేమిటి? ఉండు, కోప కప్పుతాను. ఏందమ్మో ఒంటి మీద బట్ట కప్పుతూ కోపం చేసుకుంటావు? లక్ష్మి నువ్వు అట్టాగే. బాబు నీ పక్క తప్పు వచ్చేసి పైకి ఎక్కి పెట్టాయి, నేను పట్టుకుంటా. అయితే చెప్తాను, పట్టుకో. పట్టుకుతాయి. సీతం కొడుకు అక్కడ అమ్మాయి అబ్బాయా? అమ్మాయే. అన్నయ్య ఏమిట్రా కాలు మీద పట్టడం ప్రాక్టీస్ చేస్తున్నావు? సైకిల్ ప్రాక్టీస్ చేస్తున్నాను బాబా. బాబా సినిమా యాక్టరా? పంతులు సైకిల్ తొక్కుతాం, దాని మాటకేం గాని. పడిపోయాక ఇంకా ఏం తొక్కుతావు బాబు? రేపు తొక్కుకుందా? అయితే నేను మోసుకురానేంటి? ఎరా సురిగా అవునావా? సురేష్ బాబు గారా? నా బాబుకేం గాని బాబు, జుట్టాలా పెంచేశారేంటి? పట్టణంలో ఎవ్వరూ సవరం చేసే వాళ్ళే దొరకలేదా? అలా ఇద్దరు అరుగు మీద కూర్చోండి బాబు, సవరం చేసేస్తాను. అలా ఏట్లోకి వెళ్తే స్నానం చేసేది. ఎలా సవరం చేసేది కదా జుట్టు? ఏం మొక్కున్నారా? ఇచ్చేస్తారు. నువ్వంటరా సీతమ్మకడగా? అయ్యో రామగుడే, ఎవర్రా ఈ బుట్టబొమ్మ? బరేగుందే. అమ్మా అమ్మా, అలాంటి గుడ్డలు కొనిపెట్టవా? సరే సమరం, నువ్వు ఉండవే. ఏమిటి, ఎవరో పోకిరి పిల్లని వెంట పెట్టుకొస్తున్నాడా? అవునమ్మ గారు, అమ్మాయిని చూస్తుంటే నాకే సిగ్గేసింది. రోడ్డు చూస్తుంటే మగాళ్ళంతా ఒకటే ఎగబడి చూడటం. రాని చెప్తాను. అమ్మా అది ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. చదువు సంఖ్య లేకుండా అడ్డగాడిలాగా తిరుగుతూ చివరికి అడ్డమైన దాన్ని వెంట పెట్టుకొస్తావురా? ఇదే సంసారి కొంపనుకున్నావా, కాని కొంపనుకున్నావా? ఏమిట్రా నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడేది? నీకు ఇల్లు తల్లి కావాలనుకుంటే మర్యాదగా దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడ వదిలిరా. ఎలాగమ్మా? ఈమె నీ కోడలు. ఏమిటి కోడలా? అవునమ్మా, శ్రీనివాసరావు గారి చెల్లెలు లీల. ఇద్దరం మొన్ననే రిజిస్టర్ మ్యారేజ్ చేస్తున్నాం. చెట్టంత అన్న ఇంట్లో ఉండగా వాడికి పెళ్లి కాకుండా నువ్వు పెళ్లి చేసుకున్నావని చెప్పడానికి సిగ్గు లేదట్రా? మేమంతా చచ్చామనుకున్నావా చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకోవడానికి? ఒరే, నీ ముఖం చూస్తేనే పాపం రా. పోతులకి పోరా. అమ్మా ఏమిటి రభస? శుభం అంటూ వాడు పెళ్లి చేసుకుని వస్తే ఆశీర్వదించవలసింది పోయి కడపలో అడుగు పెట్టక ముందే శాపనార్థాలు పెడుతున్నావా? తమ్ముడు, అమ్మ పూర్వకాలం మనిషి, ఆవేశంలో ఏదో మాట్లాడింది, నువ్వేమీ అనుకో. మీకు ముందుగా చెప్పనందుకు క్షమించనయ్యా. ఆగండి. ఇలాంటి డర్టీ కస్టమ్స్ అని నాకు నచ్చావు. కోడలేమిటి, లక్షణం ఏమిటి? కాలానికి తగ్గ లక్షణం అమ్మా. ఆరులో చదువుకొచ్చింది. మన మూఢ నమ్మకాలంటే గిట్టాం. ఏవైనా ఈ ఇంటి కోడలు నువ్వు బిడ్డలాగా చూసుకోవాలమ్మా. మంచితనానికి కూడా ఒక హద్దుందిరా. హద్దుంటే అది మంచితనం అనిపించుకోదమ్మా. ఇంతసేపు నేను చల్లబడి చచ్చిపోతుంటే పోనీ ఓ రౌండ్ వాటర్ తీసుకుపోయావా? What nonsense! ఈ dirty village కాబట్టి గాని otherwise I'll take it only with ice cubes, you know? I know. Will you please hurry up? Okay. ఎందుకు ఇంత లేటు? సౌండ్ బయటకు వస్తే బాగుండు. అమ్మో తెలిస్తే బాధపడుతుంది. What nonsense! మనం ఎవరి డ్రింక్ తాగట్లేదు. It's Come on. Have it. Have it. Suresh! Oh, hell. సిగ్గుచారం లేదురా. ఎలాంటి వంశంలో పుట్టావు, ఎటువంటి తండ్రి కడుపున పుట్టావు? మొగుడు పెళ్ళం కూర్చుని తాగుతున్నారా? అయితే ఊర్లో మొగుళ్ళు పెళ్ళాలు వేరే వేరే తాగుతారా? కలిసి తాగడం నేర్చుకోమని చెప్పండి, నాగరికత అబ్బుతుంది. ఇటువంటి నాగరికత నా ఇంట్లో పనికిరాదు. ఒరే, ముందు గ్లాసులు తీరా. కుదరదమ్మా, తాగకపోతే లేలకి తలకాయ నొప్పొస్తుంది. తాగితే నీ అన్న తల వంచాల్సి వస్తుందిరా. ఊళ్ళో వాళ్ళు తాగి చెడిపోతారేమోని ఊళ్ళోనే సారా కుట్టు పెట్టకుండా చేశారు. అమ్మా అమ్మా, అన్నయ్య వస్తున్నాడు. అన్నయ్య వస్తున్నాడు.
వస్తానేమో నువ్వు నన్ను కాళ్ళు కడుక్కురా నాయన భోంచేద్దు గాని. తమ్ముడు మరదలు భోంచేశారమ్మా? ఎప్పుడో భోంచేశారు. అప్పుడే నిద్ర కూడా పోయారన్నయ్య. సరే, చదువుకున్న వాళ్ళు కాస్త నాగరికంగా ఉంటారు, వాళ్ళని ఏమీ అనకమ్మా. వాళ్ళని నేనే ఉంటాను నాయన. రా